ఇది సీఎం గారి జిల్లా. ఈ జిల్లాలో తాండూరులో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనే విషయం సీఎంకి తెలుసు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి తెలుసు. కాబట్టి ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేకుంటే సాఫీగా వాళ్ళ రాజ్యం నడుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. మా ఎమ్మెల్యేని ఏ విధంగా ఇరికిచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు, తెలంగాణ ప్రజలకు. మా మాజీ ఎమ్మెల్యేని మరి మమ్మల్ని కూడా ఎక్కడ కూడా కదలనీయకుండా మా ఇంట్లోపై వచ్చి మా ఆఫీసులపై వచ్చి బలవంతంగా మమ్మల్ని అరెస్ట్ చేసుడా, ఇది 7వ వరకు సమంజసం. మీరు ఎన్ని అరెస్టులను చేయండి, అరచేతు అడ్డం పెట్టి సూర్యుని ఆపలేము, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని కూడా ఎవడు కూడా ఆపలేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇది ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా లొల్లి చేస్తారనే భయంతో అధికారులు కానీ అధికార పార్టీలు కానీ మేము సంఘీభావం తెలిపే స్వేచ్ఛ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి లేదంటే ఇది ఏ రాష్ట్రంలో ఉన్నాం? పాకిస్తాన్లో ఉన్నామా, లేకుంటే రజాకార్ల పాలనలో ఉన్నామా, లేకుంటే మన బ్రిటిష్ పాలనలో ఉన్నామా? మనం ఈ విధమైన నిర్బంధం చెల్లరిక ముందల ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.